ఈ రోజు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మలేరియా సబ్ యూనియన్ ఆఫీసర్ ఎం ఈశ్వర్రావు, పట్టణ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తమ పారిశుధ్య సిబ్బందితో కలిసి పురపాలక సంఘం నుంచి పట్టణ ప్రధాన కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు దోమల వ్యాప్తి ద్వారా కలిగే ఆరోగ్య ప్రమాదాలను గుర్తిస్తూ వాటిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన జరుపుకుంటామని, ఈ సమయంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల వ్యాప్తి, వాటి ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులు దోమల ద్వారానే వస్తాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా మలేరియా దోమల ద్వారా వ్యాప్తిస్తుందని బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ 1897లో గుర్తించారని, దీనివల్ల లక్షలాది ప్రాణాలు కాపాడగలిగారని, అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న వరల్డ్ మస్కిటో డే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణ పారిశుధ్య నిర్వహణ అధికారి ఎల్ బాలకృష్ణ మాట్లాడారు. సబ్ యూనిట్ గారి ఆధ్వర్యంలోనూ మన సాగు పురపాలక సంఘం తరఫున ఈ మలేరియా దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యాధితో పాటు ఈ దోమలకు సంబంధించి నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మానహారం కూడా చేశాం. సో ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కమిషనర్ మరియు సబ్ యూనిట్ గారికి మా మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది తరఫున ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంటుంది. ఈ కార్యక్రమం తీసి గౌరవ కమిషనర్ మాట్లాడతారు. అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ నిల్వ నీరులోనే ఈ దోమలు పిల్లలు గుడ్లు పెడతాయి, పిల్లలుగా మారుతాయి. ఈ పాడైపోయిన టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇలాంటి పాత గిన్నెలు ఏమైనా వదిలేసి బయట అందులో నీరు చేరితే అందులో దోమ పిల్లలు పుట్టడం వచ్చిన తర్వాత దానివల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయి. కనుక మీరందరూ కూడా సమాజానికి సేవగా భావించి ఈ మలేరియా దోమలను అరికట్టడానికి మీ వంతు సాయం కృషి చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను.